హలో గాయ్స్, మేము కూర్గ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ కవర్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ డే గోల్డెన్ టెంపుల్ ఒకటే కవర్ చేసాము. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో దాని తర్వాత షాపింగ్ ఉంటుంది. బయట షాపింగ్ అంటే ఏమీ కొనలేదు, జస్ట్ విండో షాపింగ్ లాగా చేశాను. ఒక బ్యాగ్ అయితే కొన్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బే ఫాల్స్కి వెళ్ళాము. సో ఫస్ట్ కావేరీ టెంపుల్ తర్వాత అబ్బే ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ సరౌండింగ్స్ అయితే చాలా కూల్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా ఫొటోస్ వీడియో కూడా తీసుకున్నాను. అదొక క్యాప్చరింగ్ మూమెంట్స్ లాగా బాగుంటాయి కదా. సో చాలా బాగుంది కూర్గ్ అయితే. నెక్స్ట్ అయితే మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. అక్కడైతే గైడ్ ఉంటారు. సో గైడ్ని తీసేసుకొని పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళే కొద్దిగా ఇంకా ప్లాంట్స్ చాలా ఉంటాయి, కాఫీ ప్లాంటేషన్స్. సో కాఫీ ప్లాంటేషన్స్ అవి కాఫీ సీడ్స్ స్టార్టింగ్ నుంచి దాని ఎండింగ్ స్టేజ్ ఎలా వస్తాయి అనేది మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడైతే. నాకైతే సో చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మొత్తం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత కాఫీ ఇస్తారు మనకి. దాని ఫ్లేవర్ అయితే చాలా హెవీగా అనిపించింది. నేనైతే ఎప్పుడు తాగను కాఫీ. సో ఎండింగ్లో అయితే దుబారీ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. దుబారీ ఎలిఫెంట్ క్యాంప్లో ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో మేము అక్కడ టికెట్ తీసేసుకొని లోపలికైతే నడవాలి ఎలిఫెంట్ క్యాంప్లో. మ్యాక్స్ ఒక 1 అవర్ వెళ్ళాము. అక్కడికి మాకు ఫ్లైట్ టైం అయిపోయిందని చెప్పి సో 1 అవర్ అక్కడే స్పెండ్ చేసాము. అక్కడ షాపింగ్ కూడా చాలా ఉంటుంది. నేనైతే ఎలిఫెంట్ క్యాంప్లో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి దాని తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత షాపింగ్ చూసుకున్నాను. సో షాపింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ ఏవో కొన్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కూర్గ్లో మెయిన్ ఏంటంటే అక్కడ చాక్లెట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఒరిజినల్ చాక్లెట్స్ అనమాట. ఇక్కడికి వస్తే మనం తినలేము ఇక్కడ చాక్లెట్స్. అక్కడ తిన్న తర్వాత మేమైతే చాక్లెట్స్ కొన్నాము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫెబ్ ఈ మధ్యలో వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. సో అంతే, ఇంకా వీడియోలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.